నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesha Rao, and the clinic name is Neocare Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధం విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత తిథులను కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కనుక చూసినట్టయితే, కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు ఉంటాడు. తృతీయం అంటే కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఎవరైనా ఇంట్లో వాళ్ళతో కూడా ఎప్పుడు మాట్లాడవలసినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఏదో నాకేం సంబంధం లేదు అనుకుని ఉన్నా కూడా, అలాగే తృతీయం అంటే భ్రాతృస్థానం, మనకంటే చిన్నవాళ్ళైనటువంటి స్థానం. ఇక్కడ కేతు ఉండడం వల్ల ఉంటే చక్కగా మనకు మిగతా గ్రహాలు యోగిస్తే కనుక చక్కగా పూజలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, దేవతా సంబంధితమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. లేదు అంటే పూర్తిగా వైరాగ్యంలో ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైరాగ్యంలో ఉండి మన యొక్క కమ్యూనికేషన్ కనుక తెంపుకున్నట్టయితే ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఉంటుంది. అలాగే ఇక సప్తమంలో చూస్తే కొద్దిగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రేమికుల మధ్య కూడా అదే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. అలాగే అంటే బుధ శుక్రులు ఉన్నప్పటికి కూడా ఈ ఎక్కువ గ్రహాలు ఒకచోట ఉండడం వల్ల వచ్చేటువంటి నష్టం వల్ల 7వ భావం ఇది మన సమాజంతో మాట్లాడేది, సామాజిక స్థితిని తెలుపుతుంది. అలాగే వ్యాపారం గురించి తెలుపుతుంది, భార్యాభర్తల అనుబంధం గురించి తెలుపుతుంది, ప్రేమికుల యొక్క సంబంధం గురించి తెలుపుతుంది. ఇలాంటి చోట ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక అష్టమంలో శని ఉంటే ఏదైనా రోగపీడితంగా ఉంటుంది. అంటే ఆరోగ్యం అయితే
ఇబ్బంది కలిగిస్తుంది తప్పనిసరిగా. అనారోగ్య పరిస్థితి ఎంతైతే ఉంటుందో అది ఏదైనా నేటి కాలంలో వచ్చేటువంటి అనేక రకాలైన రుగ్మతలు కావచ్చు, లేదు ఇప్పటికే ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు. ఏది ఏమైనా అనారోగ్యాన్ని సూచించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రాశి వారికి అంటే ఈ అనారోగ్య పరిస్థితి నుండి కాపాడుకొని బయటికి రావాలంటే తప్పనిసరిగా సూర్య నమస్కారాలు, వ్యాయామం, యోగా లాంటివి మాత్రం తప్పనిసరిగా చేసినట్టయితే బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక 9వ భావంలో మరి రాహు ఉన్నాడు. 9వ భావం పూర్వపుణ్యస్థానం. మరి ఇక్కడ రాహు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. మనకంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించాలి. పెద్దల గురుతుల్యులైనటువంటి వారి యొక్క మార్గదర్శనం అంతగా దొరక్కపోవచ్చు అని చెప్పొచ్చు. చూశారు కదా! గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? అసలు ఎందుకు తెలుసుకున్నామంటే, నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడూ కూడా మనం తీసుకుంటే, మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టమవుతది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ కుండలి లేనట్టయితే, లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి దశ, అంతర్దశలను బట్టి పూర్తి వివరాలుంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం హ్మ్, గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా, ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ, లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన గానీ చేయడం అన్నది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడున్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి, సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం. ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.